రాత్రి వేళ మీకు ఒక వాక్య భాగాన్ని చెప్పాను. ఈరోజు అదే వాక్య భాగాన్ని కంటిన్యూషన్ చేసి చెప్పాలనుకుంటున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబీ దేశమున కాపరముండుటకు వెళ్ళెను. 2వ వచనం. అతని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. వారు యోదయ బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. చాలు, చదవబడ్డ వాక్య భాగంలో రాత్రి వేళ మీకు చెప్పిన వాక్యాన్ని కంటిన్యూషన్ చేసి చెప్పాలనుకుంటున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినాలలో కరువు కలగగా యోదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబీ దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. దేవుని బిడ్డలారా, కరువు అనేది ఆయా సమయాలలో ఆయా ప్రాంతాలలో కరువు రావడం ప్రారంభమైంది. కరువు రావడానికి గల కారణాలు ఏందో ఒక కారణం నేను మీకు రాత్రి చెప్పాను. యోదయ బెత్లెహేములో ఉన్న ఎలిమెలెకు, అలాగే అతని భార్య అయిన నయోమి వాళ్ళ దినాల్లో కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశం వెళ్ళాడని రాత్రి చెప్పాను. ఇసాకు కాలంలో కరువు వచ్చినప్పుడు ఇసాకు గెరారు ప్రాంతానికి వెళ్ళాడని చెప్పాను. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో టైంలో కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆ కరువులో నుండి విడిపించబడటానికి దేవుడు యేషావును ఏర్పాటు చేసుకొని అద్భుతం చేయడం జరిగింది. షోమ్రోనులో కూడా కరువు వచ్చింది. ఆ కరువులో ప్రజలు ఎలా ఉన్నారంటే ఒకరి పిల్లలను ఒకరు వండుకొని తిని అంత కరువు వచ్చింది. కరువు రావడానికి గల ప్రాముఖ్యమైన ప్రధానమైన కారణాలు ఏందో ఒక కారణాన్ని రాత్రి మీకు చెప్పాను. అయితే దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, కరువు అనేది మీరు ఎన్నడిక చూడరు, కరువు అనేది రాదు, కరువు అనే మాట కూడా మీరు వినపడకుండా మీరు పోషించబడతారు. నేను మీకు గోధుమలు ఇస్తాను, ఎవరు ఇస్తాను, ద్రాక్ష తోటలు ఇస్తాను, అంజూరపు తోటలు ఇస్తాను, దానిమ్మ తోటలు ఇస్తాను, అలాగే కొండ తీరునిస్తాను, సమృద్ధిగా నేను మీకు కరువు అనేది తెలియకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు దేవుడు. ఈ విధంగా కరువు అనేది తెలియకుండా పోషిస్తానన్న దేవుడు ప్రజలు కరువులోకి ఎందుకు వెళుతున్నారు అని అంటే, ఒక మాట రాత్రి ఏం చెప్పానంటే, వారు కడుపార తిన్న తర్వాత వారు గురువు పట్టి బలిసిన వారై వారు దేవునికి ఇష్టానుసారంగా ఉన్న కారణాన్ని బట్టి నెంబర్ 1 వారు కరువుకు అప్పగించబడ్డారని రాత్రి వేళ మీకు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, కరువు రావడానికి వారు పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టారని, తృణీకరించారని రాత్రి వేళ నేను మీకు చెప్పాను. కరువు రావడానికి గల 2వ కారణాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి
నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. ఐగుప్తు దేశంలో ఉండగా కూడా ఇజ్రాయేల్ ప్రజలు కరువును అనుభవించారు. సరిపోయినంత ఆహారం లేదు. ఆ కరువులో నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు విడిపించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన ఆ దేవాది దేవుణ్ణి మరవకుండా జాగ్రత్త పడుము, జాగ్రత్త పడుము, మరవకుండా జాగ్రత్త పడుము. ఈరోజు నా పాయింట్ ఏంటంటే మరవకుండా జాగ్రత్త పడుము. కరువు రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మరిచిపోయారు, జాగ్రత్త లేని వారుగా ఉన్నారు. కరువు అనేది ప్రజలకు సంభవిస్తుంది. సంభవించడానికి గల రెండవ కారణం ఏంటంటే వారు దేవుణ్ణి మరిచిపోయారు, దేవుని విషయంలో జాగ్రత్త లేని వారుగా ఉన్నారు, దేవుని యందు భయము భక్తి లేని వారుగా ఉన్నారు. వారు దేవాది దేవుణ్ణి మరిచిపోయిన వ్యక్తులుగా ఉన్నారు. ఇలాంటి వారి గురించి బైబిల్ ఏం చెబుతుంది? మరిచిపోయే వారి గురించి బైబిల్ ఏం చెబుతుందో యోబు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. అది కోయబడక మునుపు బహు పచ్చగా ఉన్నది గాని కూర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరుచు వారందరి గతి అట్లే ఉండును. ఎట్లుండును? పైన చదవబడిన వాక్యం ఉన్నట్లుగా ఉండును. పైన ఏ వాక్యం చదివే మనము? కూర మొక్కల కంటే ఇది తొందరగా వాడిపోవును. అంటే దేవుని మరుచువారు గతి ఎలాగుంటుందంటే త్వరగా వాడిపోయే స్థితిలో ఉంటారు. దేవుని మరవటం వల్ల కరువుకి అప్పగించబడుతున్నారు ప్రజలు. దేవుణ్ణి మరిచే వారి యొక్క గతి ఎలాగుంటుందంటే దేవుణ్ణి మరవటం వల్ల వారి పరిస్థితులు, వారి స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే త్వరగా వాడిపోతున్నారు. కూర మొక్కల కంటే కూడా వీళ్ళు త్వరగా వాడిపోతున్నారు, వాడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, జీవము లేని స్థితిలోను, పచ్చదనము లేని స్థితిలోను, త్వరగా వాడిపోయే పరిస్థితిలో దేవుని మనసు వారి యొక్క పరిస్థితి ఉందని బైబిల్ తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 129వ కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 129వ కీర్తన 6వ వచనం. వారు ఎలా ఉన్నారంటే దేవుని మరుచువారు. దేవుని మరుచువారు ఎలా ఉన్నారంటే వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలెను ఉందురు, ఎదగక మునిపే అది వాడిపోవును. ఇందా చెప్పాం కదా, దేవుని మరుచు వారి గతి అలాగే ఉండును. ఎలా ఉండును? వాడిపోవును. ఈ బైబిల్ ఏం చెబుతుందంటే ఇంటి మీద పెరిగే గడ్డి అలాగ పచ్చగా పెద్దగా పెరిగినట్లుగా ఉంటుంది, కానీ అది త్వరగా వాడిపోతుంది, ఎండిపోతుంది, జీవం లేనట్లుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏందయ్యా అంటే ఇంటి మీద పెరిగే గడ్డికి వేరెక్కడికి పాకింది? రేకులిల్లు ఉంది. ఆ రేకులింటి మీద ఒకవేళ అలా గడ్డి మొక్క పెరిగింది అనుకోండి, ఎండ వచ్చిన వెంటనే వేరు లేదు కాబట్టి రేగు మాడుద్ది, పైన మాడుద్ది. పైన కింద మాడటం వల్ల అది త్వరగా వాడిపోతుంది అన్నాడు. అంటే దేవుని మరవటం వలన, దేవుణ్ణి విసర్జించడం వలన, దేవుణ్ణి తృణీకరించడం వలన, దేవుణ్ణి విడిచిపెట్టడం వలన కరువుకి కారణమవుతుంది. కరువుకి ఒక కారణాన్ని మీకు చెప్పాను. రెండవ కారణం ఏంటంటే దేవునిని మరుచుట. దేవునిని మరుచుట అది కరువుకి రెండవ కారణం. దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. ఏ దినాల్లోనంట?
మన బాల్య వయసులోనే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి. మన సృజించిన దేవుణ్ణి మనం మరిచిపోకూడదు. ఒకవేళ దేవుణ్ణి మరిచిపోయే వారి గతి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, అది గడ్డి మొక్కలాగా త్వరగా వాడిపోతుంది అని వ్రాయబడింది. కీర్తన గ్రంథము 37వ కీర్తన 2వ వచనము, కీర్తన గ్రంథము 73వ కీర్తన 17, 18, 19, 20 వచనాలు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరాకు వలె వారు త్వరగా వాడిపోదురు. దేవుని మరుచు వారి యొక్క గతి ఎండిపోవును, వాడిపోవును. జాగ్రత్తగా వినండి. ఎండిపోతున్న జీవితం ఉందన్నా, వాడిపోతున్న జీవితం ఉందన్నా దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని మరుచుట, దేవుని మరవటం వల్ల వారు త్వరగా ఎండిపోదురు, త్వరగా వాడిపోదురు అని వ్రాయబడింది. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే కీర్తనకారుడి 73వ కీర్తనలో 17, 18, 19, 20 వచనాలు, 17 నుండి 20 వచనాల వరకు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి, దేవుని మరుచు వారి యొక్క అంతమును గురించి ధ్యానం చేసే అంతవరకు ఆ సంగతి నాకు ఆయాసముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుదారు చోటునే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదు. మహాభయము చేతను వారు కడమొట్ట నశించుదురు. మేలు కొనినవాడు తాము కన్న కలను మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించుచున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని ఒకవేళ నువ్వు మరవటం వలన దేవుడు కొంత వ్యవధిస్తాడు, కానీ ఆ వ్యవధి కూడా దాటుకున్నట్లయితే దేవుడు కూడా పట్టించుకోడు అనే పరిస్థితిని ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని మరవటం వలన మరుచువారి గతి అట్టిదే అన్నాడు. అంటే అది త్వరగా వాడిపోవును, గడ్డి వలె ఎండిపోవును, రాలిపోవును. ఇలాగా చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. విత్తువాని ఉపమానంలో విత్తనాలు తీసుకొని విత్తుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. బైబిల్ ఏం చెబుతుందంటే, రాతి నేలలో పడిన విత్తనాలు మొలకెత్తిని గాని ఎండ విపరీతంగా పట్టడం వల్ల పైన ఎండ కింద రాతి నేలకి వేరు లోతుగా లేనందున అది త్వరగా వాడిపోవును. ఏమవుతుందంట? త్వరగా వాడిపోవును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటను మనం వింటున్నప్పుడు వాడిపోవును, ఎండిపోవును అనే పదాలు మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మరుచు వారి యొక్క గతి అలా ఉంటుంది అని బైబిల్ తేటగా తెలియజేస్తుంది. దేవుని మరవటం వలన కరువు రావటానికి ఒక కారణమని కూడా బైబిల్ తెలియజేస్తుంది. కరువు రావడానికి గల రెండవ కారణం దేవునిని మరిచిపోవుట, సృష్టికర్తను మరిచిపోవుట, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా ఉండుట. అందువలన దేవుని మరిచిపోయినందున ఆ మొక్కలు త్వరగా ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి అని బైబిల్ తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 90వ కీర్తన 6వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11 వచనాలు. కీర్తన గ్రంథము 96, యాకోబు రాసిన పత్రిక 1, 10, 11. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నేను మీకు చెప్పే పాయింట్ బయటికి వెళ్ళటల్లా, మీకు అదే అంశం చెబుతున్నా. వాడబారును.
దేవుని మరుచువారి గతి అట్టిదేనని యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 13లో చెప్పాడు. 12వ వచనం చెప్పాడు, పైన చెప్పిన విధంగా దేవుని మరుచువారి గతి అట్టిదే అంటే మరి ఎట్టిది? గడ్డిలాగా వాడిపోయే జీవితం లాంటిది అని చెప్పాడు. ఇక్కడ 90వ కీర్తన 6వ వచనంలో ప్రొద్దునది మరుచు చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. అంటే దేవుని మరవటం వల్ల జరిగే నష్టం, దేవుని మరవటం వల్ల జరిగే ఫలితాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డి ఎండిపోయినట్లుగా మార్చివేయినట్లుగా దాని పువ్వులు రాలును. దాని స్వరూపము సౌందర్యమును నశించిపోవును, వాడబారును, ఎండిపోవును, రాలిపోవునని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఋతు గ్రంథంలో చదివినట్లుగా కరువు కలగగా, న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలో కరువు కలగగా ఒక ఫ్యామిలీ యోదయా బెత్లెహేము నుండి మోయాబీ దేశానికి కరువులో వారు బ్రతకడం కోసం వెళ్ళారు. అబ్రహాము కాలంలో ఒక కరువు వచ్చింది, ఎలిమెలెకు కాలంలో ఒక కరువు వచ్చింది, ఆ తర్వాత ఇస్సాకు కాలంలో ఒక కరువు వచ్చింది, ఐగుప్తీ కాలంలో కరువు రావడం ప్రారంభమైంది, షోమ్రోనులో కరువు రావడం ప్రారంభమైంది. ఇలాగ కరువు రావడానికి గల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే దేవుణ్ణి విసర్జించుట, తృణీకరించుట, విడిచిపెట్టుట అని రాత్రి చెప్పారు. ఈ రోజు కరువు రావడానికి గల రెండో కారణం ఏంటంటే దేవునిని మరుచుట. ఏంటంట? దేవునిని మరుచుట. పెండ్లి కుమార్తె తన వడ్రాణమును మరుచునా? పెండ్లి కుమార్తె తన నగలను మరుచునా? నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచిపోయి ఉన్నారు, వారికి నేను జ్ఞాపకం లేదు, నా ప్రజలకి నేను జ్ఞాపకం లేదు, లెక్కలేనన్ని దినాలు వారు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. అంటే పాస్టర్ గారు ఒక్కటే చదువుతుంది, నేనెందుకు నోరెత్తాలని దెయ్యాలు నోరు మూసినట్టున్నట్టు. అందరూ చదవండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. కన్యక తన ఆభరణములను మరుచునా? పెండ్లి కుమారి తన వడ్రాణమును మరుచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ప్రజలు ఎలాగున్నారంటండి? లెక్కలేనన్ని రోజులు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారంట. కన్నికైతే వడ్రాణమును ఆభరణాలు మరవటం లేదు. పెళ్లి కుమార్తె పెళ్లి చేసుకోవడానికి ఆభరణాలు అవసరం. నాగరపు బిళ్ళ, చెవులు కమ్ములు, ముగ్గు దుద్ది, గాజులు, నడుము వడ్రాణం, పిచ్చిదో వచ్చిదో తర్వాత సంగతి. ఇవన్నీ కన్నిక అలంకరించుకుంటుంది. కన్నిక ఆభరణములు మరుచున మరవదు. అయితే నా ప్రజలు ఆభరణముల కంటే విలువైన దేవుడుగా ఉన్న నన్ను లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచిపోయి ఉన్నారు. లెక్కలేనన్ని రోజులు మర్చిపోయారంట ప్రజలు. నువ్వు దేవుణ్ణి మరవటం వలన లాభం వచ్చింది అనుకుంటున్నావేమో, దేవుణ్ణి మరిచిపోవటం వలన నీవు నష్టములోనికి వెళుతున్నావు అని అర్థం. దేవుణ్ణి మరిచిపోవటం వల్ల నువ్వు కష్టములోకి వెళుతున్నావు అని అర్థం. దేవుణ్ణి మరిచిపోవటం వల్ల నువ్వు కరువులోనికి వెళుతున్నావు అని అర్థం. గుర్తు చేసుకోండి,
దేవుని సేవకుడిగా నేను చెప్పే ప్రతి మాట ఇది సత్యము. దేవునిని ఒకవేళ నువ్వు మరిచిపోయినట్లయితే నీవు కోతులోకి వెళుతున్నావు అని అర్థం. అంటే డౌన్ స్టేజ్ లోకి వెళుతున్నావు అని అర్థం. దేవుని ముందు పెట్టుకోకుండా నువ్వు దేవుని లెక్క చేయనట్లుగా ఉండి, తిరస్కరించినట్లుగా ఉండి, విడిచిపెట్టినట్లుగా ఉండి, ఒకవేళ అలాగాని నువ్వు బిహేవ్ చేసినట్లయితే, అలాగాని నువ్వు ఉన్నట్లయితే, దేవునిని నువ్వు మరిచిపోయే లెక్కలో ఉన్నట్లయితే జరిగే నష్టం ఏందయ్యా అంటే కరువుకి గల మొట్టమొదట మెట్టది. కరువు రావడానికి కూడా ఒక కారణం ఉందండి. కరువు రావడానికి కూడా కారణం ఉంది. నిద్ర యందు ఆ శక్తిని విడిచిపెట్టుము. నిద్ర కరువును తీసుకొస్తుంది. నిద్ర ఏం తీసుకొస్తుంది? కరువును తీసుకొస్తుంది. నిద్ర కూడా కరువును తీసుకొచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిద్ర యందు ఆ శక్తిని విడిచి మీరు మేల్కొనండి. సజీవుడైన దేవుడు మీ మీద ప్రకాశించుచున్నాడు అని వ్రాయబడింది. కాబట్టి ప్రజలు లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మరిచిపోయినట్లుగా కనబడుతుంది. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. 17వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీవు నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి మరిచితివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో పనికిరాని వాటిని నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచి వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప నిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడినది. వేస్ట్ కుప్పలు కదా, పనికిరాని కాయలు కదా. నీవు రక్షణకర్త అయిన దేవుడిని మరచడం వలన ఎన్ని కుప్పలుగా ఫ్రూట్స్ వేచినా అవి పనికిరాని ఫ్రూట్స్ కదా. దేవుని మరచుట ద్వారా జరిగే కార్యాలు, జరిగే నష్టాలు, వచ్చే ఆ ఇక్కట్లు ఇవన్నీ లేఖనంలో క్రోడీకరించబడున్నాయి. దేవుణ్ణి మరచడం వలన, విడిచిపెట్టడం వలన. దినవృత్తాంతాల రెండవ గ్రంథము 12వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. రెహబాము రాజ్యములో స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత, కాస్త అందం పెరిగిన తర్వాత, పర్లేదు అనుకున్న తర్వాత, అతడును ఇశ్రాయేలీల అందరూ యెహోవా ధర్మశాస్త్రమును మరిచిరి, విసర్జించిరి. రెహబాము కాస్త స్థిరపడిన తరువాత, మనిషికి ఎప్పుడైనా కూడా ఎప్పుడు వచ్చి పోయే కాలం అంటే స్థిరపడిన తర్వాతే. పర్లేదు నాకేంది, పర్లేదు నేను ఎలా అయినా బ్రతకగలను, పర్లేదు అనే మైండ్ సెట్ ఎప్పుడైతే నీకు వచ్చిందో నీకు మూడింది అని అర్థం, నీకు ముహూర్తం పెట్టారని అర్థం. పర్లేదు నాకేంది అనే మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో నీకు ముహూర్తం పెట్టి మూడింది అని అర్థం. రెహబాము స్థిరపడిన తరువాత అంటే ఇక పర్లేదు, నేను స్థిరపడిపోయాను, ఇక నన్ను కదిలించేవాడు ఎవడు లేడు
ఇక నాకే ఇబ్బంది లేదు, నాకే కరువు లేదు, నాకు ఎలాంటి పరిస్థితి సంభవించదని స్థిరపడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులను యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించుట అంటే మరుచుట, విసర్జించిన వారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించారండి, దేవుని మాటలను విసర్జించారు, దేవుణ్ణే విసర్జించారు, దేవుణ్ణే మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోవడం వల్ల కష్టాలకి నష్టాలకి మొదటి మెట్లవి. కష్టాలకి నష్టాలకి మొదటి మెట్లు ఏందయ్యా అంటే దేవుణ్ణి విసర్జించుట, దేవుణ్ణి మర్చిపోవుట. కష్టాలకి నష్టాలకి కరువుకి మొదటి మెట్లవి. అందువలన దేవుణ్ణి మరచేవారుగా కాకుండా దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఎవరైతే బ్రతుకుతారో వారి జీవితాల్లో దేవుడు ఫలభరితమైన ఆహారాన్ని ఇచ్చి పోషిస్తాడు. రాత్రి కీ పాయింట్ అని చెప్పాను కదా, ఆ కీ పాయింట్ లో గోధుమలను, ఎవలను, ద్రాక్ష తోటలను, దానిమ్మ తోటలను, అంజూరపు తోటలను, తేనెయు ఇవన్నీ నేను మీకు ఇచ్చి పోషిస్తాను. కరువు అనేది మీకు ఎరగకుండా ఉంటారు, కరువు అనే మాటే మీ చెవులకు పడకుండా ఉంటారు, కరువు అనేది మీకు తెలియకుండా నేను మిమ్మల్ని పోషిస్తానన్నాడు దేవుడు. ఎంత వాగ్దానం చేసిన దేవుడు ప్రజలను కరువులోకి ఎందుకు వెళుతున్నారంటే కన్యక తన వడ్రాణమును మరవటం లేదు, ఆభరణాలు మరవటం లేదు, ప్రజలు లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మరిచిపోతున్నారు. దేవుని మరవటమే మొదటి కారణం. మరుచువారి గతి ఎట్టిది వాడిపోయే గడ్డి వంటిదని మొదటి పాయింట్ చెప్పారు. ఇప్పుడు దేవుని మరుచువారి యొక్క పరిస్థితి లెక్కలేనన్ని దినాలు మరుస్తున్నారు. రెండో పాయింట్ అన్నమాట, మీరు గుర్తు చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. 32వ అధ్యాయం 18వ వచనము, 8వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. ద్వితీయోపదేశకాండమే. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి నిన్ను కనిన దేవుణ్ణి మరచి, ఈ విషయాలు దేవుడు చూసెను. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని విసర్జించిన సంగతి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచిపోయిన సంగతి ఆయన చూచెను. నువ్వు విసర్జించావు, మరిచిపోయావు, దేవుడు చూశాడు. ఏమైపోయింది? దేవుడు చూస్తే ఏమైపోయింది? నువ్వు విసర్జించావు, దేవుడు మరిచిపోయావు. అందువల్ల ఏం జరిగింది? కరువుకి మొదటి మెట్టుగా నీకు వేయబడింది, కష్టాలకి మొదటి మెట్టుగా వేయబడింది, నష్టాలకి మొదటి మెట్టుగా వేయబడింది. వీటన్నిటిలో నుండి మనము విడుదల పొంది బయటికి రావాలంటే దేవుణ్ణి విసర్జించేవారుగా కాకుండా, సృష్టికర్తను మరిచేవారుగా కాకుండా, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వారమై ఉంటే అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుతావు. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము 11, 14 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నువ్వు అనుసరించకుండా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార బాగా మెక్కి మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసించగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన దేవుణ్ణి మరచితివి. ఏం పెరిగిన తర్వాత అంట? ఏం పెరిగిన తర్వాత? వృద్ధి అయి గొర్రెలు పెరిగినాయి, మేకలు పెరిగినాయి, పశువులు పెరిగినాయి, ఐశ్వర్యం పెరిగింది, అంతస్తు పెరిగింది, మంచి ఇళ్ళు కట్టబడ్డాయి. పర్లేదు, స్థిరపడిపోయాం. ఇక వెల్ అండ్ గుడ్,
కావలసినంత డబ్బు ఉంది, ఐశ్వర్యం అంటే డబ్బే కదా, కావలసినంత ఐశ్వర్యం ఉంది, నా పశువులు కూడా బాగా ఉన్నాయి, పశువులు మేపేవాడు కూడా ఒక 40 మంది మరి మా ఇంట్లో జతగాళ్ళు ఉన్నారు, గొర్రెలు పెరిగిపోయినాయి, దొడ్డంతా వృద్ధి అయిపోయింది, ఇక నేను తడిగొట్టేసి పడుకున్నా ఇబ్బంది లేదు, ఇక కింద ఒక తడిగొడ్డ పైన ఒక తడిగొడ్డ, ఈ 2 తడిగొడ్డలు వేసుకొని ఏసీలో పడుకున్నట్లుగా హాయిగా పడుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నువ్వు అనుకున్న వెంటనే బైబిల్ ఏం చెబుతుందంటే, యోబు గ్రంథం చెప్పినట్లుగా అట్టివారి గతి అలాగే ఉండును. ఏ విధంగా ఉండును? వాడబారును, ఎండిపోవును, కోయబడును. ఇలాగా మనుషుల యొక్క గతి అలా ఉండకుండా ఉండాలి అని అంటే సృష్టికర్తను విడిచిపెట్టకూడదు, మరిచిపోకూడదు. మీకు చాలా విషయాలు చెప్తున్నాను, ఊరికి రిఫరెన్స్లు టకటక చెబుతున్నాను అనుకోబాకండి. రాత్రులు కూర్చొని ధ్యానం చేసి వాక్యాలన్నిటినీ ఒక చోట కూర్చుకొని మీకు చెబుతున్న విషయాలు ఇవి. ఓవరగా రోబో సిస్టర్లుగా షూ అని పడంలే రాలా ఈ విషయాలన్నీ. మీకు చాలా విషయాలు చెప్పడానికి కొన్ని గంటలు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటేనే ఎన్నో విషయాలు మీకు బయటికి తీసుకొచ్చి చెప్పడానికి అవకాశం కలుగుతుంది. బైబిల్ మొత్తాన్ని తిరగేసి అడు తిరగేసి ఇడ తిరగేసి మీకు వాక్యాలు ఏరి కూర్చి చెబుతూ ఉన్నాను. దేవుణ్ణి మరిచిపోవటం వల్ల కలిగే నష్టాలు, కష్టానికి మొదటి పెట్టు, నష్టానికి మొదటి పెట్టు, కరువుకు మొదటి పెట్టు, ఇవన్నీ రావడానికి గల కారణం నువ్వు కాస్త స్థిరపడిన తర్వాత శబాష్ ఇక తిరుగులేదు అనుకుంటున్నావేమో, ఇక పర్లేదు అనుకుంటున్నావేమో, పర్లేదు పచ్చగా ఉన్నాను, కాస్త మంచి బట్టలు కట్టుకుంటున్నాను, వెల్ అండ్ గుడ్, కాస్త ఎత్తుమడాలు చెప్పులు కూడా వేసుకున్నాను, కాస్త గల్లు అనే గర్జన గుర్రంలాగా బాగానే మంచి మోత మోగే పట్టాలు, ఆ టమాటా ఏది ఉన్నాయి కదా, ఆ పట్టా కింద ఉండే గల్లు అనేవి మామిడికాయ పిందులు పెట్టాను అనుకున్నామేమో, రాలిపోతాయి. కాస్త స్థిరపడిన తర్వాత ఎన్ని ఆలోచిస్తున్నావేమో నువ్వు, ఇక పర్లేదు అనుకుంటున్నావేమో నువ్వు, నా అంతస్తు మారిపోయింది, నా వస్త్రధారణ మారిపోయింది, నేను అన్ని విధాలుగా సభాష్ పర్లేదు, కాస్త నునుపు తేలిని అనుకుంటున్నావేమో. బైబిల్ చెబుతుంది జాగ్రత్త సుమ, జాగ్రత్త, కాస్త జాగ్రత్త అని బైబిల్ చెబుతుంది. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని, అంటే కాస్త పట్టణాలుగా ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పట్టణాలుగా మనం ఏర్పాటు అయ్యాము, ఈ రోజు దేవుని కృప, ఆ రోజు దైవజనుడైన మోషే లేవనెత్తుకొని, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో మనం ప్రయాణమై వచ్చి మార్గ మధ్యలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడ్డాము. తాపకరమైన పాములు, తేళ్లు, మండ్రగబ్బలాలు, వీటన్నిటి బారి నుండి మనం తట్టుకొని మారా నీళ్లు మధురముగా మార్చబడి, మారా అనుభవాలు మధురముగా మార్చబడి, ఆకాశం నుండి వచ్చే మన్నాతో మనం పోషించబడి, ఎంతవరకు మనము కానాల్లో అడుగుపెట్టిన తర్వాత కాస్త పట్టణాలకు ఏర్పాటయ్యి కాస్త మంచి ఇళ్ళు కట్టుకున్నాము, దేవానికి మహిమ కలుగునుగాక అంటారేమో అనుకుంటే, పట్టణాలుగా ఏర్పాటైన తరువాత వారు గృహ నిర్మాణాలు జరిగిన తరువాత వారు దేవునిని మరిచిపోయారు. దేవుడు ఏమనుకుంటాడు? రాత్రి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నువ్వు చదువుకోవడం కోసం జీవితాంతం ఎంతవరకు చదివితే అంత ఫీజుల్ని కట్టి, నీకు ఒక 25 లక్షల రూపాయలు ఇల్లు కట్టి, ఒక 10 ఎకరాల పొలం నీ పేర కనిపించి,
ఆ తర్వాత నువ్వు బ్రతకడం కోసం ఏది కరువని తెలియకుండా ఒక 25 లక్షలు నీకు ఇచ్చి నువ్వు ఆ సమృద్ధిగా చక్కగా ఉండయా, నన్ను మర్చిపోబాకాయనండి అని అవన్నీ ఇచ్చిన తర్వాత తీసుకున్నవాడు ఇచ్చిన యజమాని దగ్గర ఒక 5-6 నెలలు పోయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని, కాలుకి బూట్ వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని ఈ కాలు నాదే, ఆ కాలు కూడా నాదే అని అలాగ ఊగులాడిస్తూ ఉన్నాడు అనుకోండి. ఇచ్చిన యజమాని ఏమంటాడు, యారా నువ్వు జీవితాంతం బ్రతకడం కోసం ఒక 10 ఎకరాల పొలం కొనిపించాను, ఒక 25 లక్షలు ఇచ్చాను, నీ చదువుకి ఎంత ఖర్చు అయితే అంత ఇచ్చాను, ఇల్లు కట్టించి ఇచ్చాను, అన్ని నేను ఇచ్చాను. కానీ ఈ రోజున నీ కన్ను మిన్ను కనబడకుండా నీవు నా ఎదుట ఏం చేస్తున్నావు అంటే ఈ కాలు నాదే, ఆ కాలు నాదేనని నీ కాలుకు పుట్టేసి కాలు మీద కాలేసి ఇట్లా ఊపుతావా అని మొత్తం ఓడ మెరికాడు అనుకో. పరిస్థితి ఎలాగుంటది? దేవుడు ప్రతి మనిషికి ఎప్పుడు ఏది కావాలో ఇస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఈ సమయంలో నువ్వు చేసిన ఈ సహాయం బట్టి వందనాలు, నువ్వు ఇస్తున్న ఈ ఆశీర్వాదం బట్టి వందనాలు, నువ్వు చేస్తున్న ఈ మేలును బట్టి వందనాలు. జీవితాంతము కృతజ్ఞత కలిగి బ్రతుకుతానయ్యా, నా జీవితాంతం నమ్మకంగా బ్రతుకుతానయ్యా అని ఏ వ్యక్తి అయితే తీర్మానం చేసుకుంటారో కరువులోనికి వారు వెళ్లకుండా సమృద్ధిలోనికి వారు వెళతారు. కష్టాల్లోకి వెళ్లకుండా సుఖాల్లోనికి వాళ్ళు వెళతారు. వాళ్ళు శ్రమల్లోనికి వెళ్లకుండా, బాధల్లోనికి వెళ్లకుండా, నిందల్లోనికి వెళ్లకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వాదకరమైన స్థానానికి నడిపిస్తాడు. మీకు కరువు అనే సబ్జెక్టు గురించి నేను ఒక 10 అంశాలు తయారు చేశాను. 10 అంశాలు మీకు చెప్పను కానీ ఒక 2-3 అంశాలు మీకు చెప్తానని చెప్పాను. కాబట్టి ఇది 2వ అంశం ఏంటంటే దేవునిని మరుచుట. ఏంటంటే దేవునిని మరుచుట. దేవుని మరుచుట అనే దానిలో 3వ పాయింట్ చెప్పేసి నేను ముగించాలి అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 23వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పాటు చేసిన నిబంధనను మరచి, ఏం మర్చిపోయారంటే వీళ్ళు? నిబంధన. దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. నేను ఇక భూమి మీద జలప్రళయము రానివ్వను, దానికి ఇదే మీకు ఆనవాలని ఆకాశములో ఇంద్రధనుసు గుర్తు వేశాడు. ఏ గుర్తు? ఇంద్రధనుసు గుర్తుతో నిబంధన చేసుకున్నాడు. ఆ తర్వాత మీరు నా ప్రజలై ఉంటారు, నేను గుర్తించిన ప్రజలై ఉంటారు, మీరు నా ప్రజలై ఉంటారు అనే దానికి ఒక నిబంధనని నేను మీతో చేసుకుంటున్నాను. సున్నతి ద్వారా. దేని ద్వారా అంట? సున్నతి ద్వారా. ఇజ్రాయేల్ ప్రజలందరూ సున్నతి పొందాలి. అబ్రహాం మొదలుకొని ఇస్సాకు మొదలుకొని ఇజ్రాయేల్ ప్రజలందరూ, యేసుక్రీస్తు కూడా సున్నతి పొందాడు. సున్నతి ద్వారా నిబంధన. ఆ తర్వాత దేవుడు రక్తము ద్వారా నిబంధన, క్రొత్త నిబంధన చేసుకున్నాడు. ఇలాగా దేవుడు ఆయా సమయాల్లో ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. ఇంద్రధనుసు గుర్తువేసి సున్నతి ద్వారాను క్రొత్త నిబంధన ద్వారాను నిబంధన చేసుకున్నాడు. మీరు నిబంధన ప్రజలుగా ఉండాలి, నిబంధన జనులుగా ఉండాలి, మీరు నిబంధనలో ఉండాలని దేవుడు తన ప్రజలతో చెబితే ఆ ప్రజలుగా ఉన్న వీరు నిబంధనను మరిచిరి. ఏం మర్చిపోయారంట? నిబంధనను మరిచిరి. ఏంది నిబంధనలు ఏమున్నాయి? 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు
నీ మనసును బహు జాగ్రత్తగా పట్టుకొనుము. నీవు కన్నులారా చూసి నీ మరవకుండా ఉండినట్లు, దేవుని మాట నీ హృదయములో ఉండినట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును దేవుని యొక్క నిబంధన వాక్యములను నేర్పి, నీవు హోరేబులో దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశముల మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నా మాటలను నా నిబంధన గైకునేటట్లుగా వారు చేయాలి. నిబంధన మరవకూడదు. నిబంధన అంటే ఏంది? దేవుడు చేసుకున్న ఏంది? పెద్దగాను నాకేనా పడతల్లా. దేవుడు చేసుకున్న వాగ్దానాలు, కట్టడలు, ఆయన మాటలు ఇవేది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధనను మరవకూడదు. మరుచు వారి గతి అట్లే. ఇది కీ పాయింట్. రెండో దాంట్లో కీ పాయింట్ ఏంటంటే, మరుచు వారి గతి అట్లే ఉండును. ఎట్లుండును? వాడబారు గడ్డి వలె ఉండును, ఎండిన చెత్త వలె ఉండును, రాలిన పువ్వు వలె ఉండును. అది కీ పాయింట్. కాబట్టి దేవుని నిబంధన మరిచిపోకూడదు. అవి నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వీటిని గురించి నీవు నేర్పాలి. ఇంకా 2 విషయాలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఉన్నదేమో జాగ్రత్త సుమా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉన్నదా? జాగ్రత్త సుమా. అంటే ఆ మాటకు అంత అర్థం ఏంటంటే, జీవము కలిగిన దేవుణ్ణి మరిచిపోబాకు. అది ఆ మాటలో అర్థం ఏంటంటే, జీవము కలిగిన దేవుణ్ణి మరిచిపోబాకు. ఒకవేళ జీవము కలిగిన దేవుణ్ణి మరిచిపోతే అది దుష్ట హృదయము అని చెబుతుంది. ఏ హృదయం అంట? దుష్ట హృదయము. అందువల్ల దేవుణ్ణి మరిచిపోబాకండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:8. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరించగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి చాలు. ఆయనను అనుసరించక మనకు అయిపోదా అర్థం? ఆయనను అనుసరించక మరి ఇంకేముందు అనుసరిస్తున్నాను? మూలపాఠము, మనుషుల పారంపర్యాచారములను. మనుషుల పారంపర్యాచారం, మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క పారంపర్యాచారం అంటే మూఢనమ్మకాలు. ఏ నమ్మకాలు? మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలంటే ఏంది? మూఢనమ్మకాలంటే ఏంది? ఆవును తీసుకొచ్చి ఇంట్లో వచ్చి పోపించడం. తెలుగులో చెబుతున్నా. ఒక కడేస్తే కడేపించడం. మూఢనమ్మకాలు. గుమ్మడికాయ ఒకటి కట్టడం మూఢనమ్మకాలు. చెప్పు
తుప్పు ఒకటి వేయటం, వాకిల దగ్గర చీపురు ఒకటి వేయటం, జముడు మంట తీసుకొచ్చి పంచ కట్టడం, ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి పంచ కట్టడం, వీటన్నిటినీ ఏ నమ్మకాలు అంటారు? మూఢ నమ్మకాలు చాలా ఉన్నాయి. మూఢ నమ్మకాలు చాలా ఉన్నాయి. దేవుణ్ణి అనుసరించక, ఆయనను అనుసరించక మనుషుల పారంపర్యాచారముగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను మీరు అనుసరిస్తున్నారు. దేవుని పాఠమును మరిచిన వారై అలా ఉండకూడదు. మూఢ నమ్మకాల్లో ఉండకూడదు. అలా మనం జీవించకూడదు. దేవుణ్ణి మరవకూడదు. దేవుణ్ణి మరవటం వల్ల రెండో విషయం ఏంటంటే, కరువులకు రెండవ కారణము ఆయన మరుచుట. ఈ మాట హృదయంలో పెట్టుకోండి. దేవుడి మాట ద్వారా మనలందరినీ దీవించునుగాక. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం.